కుకుంబర్ టంబోలి. కుకుంబర్ టంబోలికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కీర దోస, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ఉప్పు, నూనె. ఇది మోస్ట్ సింప్లెస్ట్ డిష్ అని మనం చెప్పుకోవచ్చు. అన్నిటిని కలిపి చక్కగా గ్రైండ్ చేసుకుని దాన్ని ఒక బౌల్లో తీసుకుని దానిపైనుంచి మనము సీజన్ చేసుకోవటమే అనమాట. అంత సింపుల్ ఇది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే కీరాని చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకుందాము. ఇక్కడ నేను కీరాని తొక్క తీయకుండానే ఉపయోగిస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా థిక్ సలాడ్ కింద వస్తుందన్నమాట. అంటే లిక్విడ్ సలాడ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనము అన్ని పచ్చి ఇంగ్రీడియంట్సే ఉపయోగిస్తాం. ఇందులో ఏది కుక్ అవ్వదు, అన్ని పచ్చి ఇంగ్రీడియంట్సే ఉంటాయి. సో చిన్న చిన్న ముక్కల కిందనే చేస్తున్నాను, అన్నీ గ్రైండ్ అయిపోతాయి కాబట్టి తొక్క తీయకుండానే ఉపయోగిస్తున్నాను. కావాలంటే మీరు దీన్ని తొక్క తీసి ఉపయోగించేసుకోవచ్చు, కానీ నేను ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ తొక్క తీయకుండా యూజ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే కనుక మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో దీన్ని మనము తయారు చేసుకొని ఆహారంతో పాటు ఒక బౌల్ తీసుకుంటే కనుక డెఫినెట్గా కాన్స్టిపేషన్ ఉంటే ఎగిరిపోతుంది అన్నమాట. సో అంత సలాడ్ ఫామ్లో మనం తీసుకుంటాం కాబట్టి మొత్తం అంతా కూడా తీసేసుకుంటాం కాబట్టి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. సో చక్కగా ఇలా కట్ చేసేసుకున్నాను. ఒకటే కీర తీసుకున్నాను. నెక్స్ట్ కొబ్బరి తురుము యాడ్ చేసేటప్పటికి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్లేవర్ వస్తుంది, స్వీట్నెస్ వస్తుంది. తర్వాత కొబ్బరి యాడ్ చేయటం వల్ల ఇంకోటి ఏంటంటే ఆ ఫైబర్ కంటెంట్ అనేది కూడా చక్కగా యాడ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసేస్తున్నాను. మోస్ట్ సింప్లెస్ట్, స్పైసీనెస్ కావాల్సినంత స్పైసీనెస్ ఉంది. ఇంకా స్పైస్ యాడ్ చేయడానికి మనము కొంచెం అంత మిరియాలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఘాటైన పదార్థం ఏంటంటే అల్లంని కూడా కొంచెం అంత యాడ్ చేసేసాను. నెక్స్ట్ కొత్తిమీర కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అంతే. ఇవన్నీ కూడా పచ్చిగానే ఉంటాయి, మనం దాన్ని కుక్ చేయము, ఏం చేయము. సో దాన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుని దానిపైన మనము తాలింపు వేసుకోవటమే. ఇదే అంత సింపుల్ అండి, చాలా సింపుల్. అదే కనుక మామూలుగా సలాడ్ అయితే మనం ముక్కలు కోసి కీరా ముక్కలు తీసేసుకుంటూ ఉంటాం, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇది గ్రైండ్ చేయటం వల్ల ఎక్స్ట్రా ఏం యాడ్ అవుతుంది అంటే అల్లము యాడ్ అవుతుంది, పచ్చిమిర్చి యాడ్ అవుతుంది, తర్వాత కొబ్బరి తురుము యాడ్ అవుతుంది, తర్వాత ఇక్కడ మిరియాలు కూడా యాడ్ అవుతున్నాయి. ఇవన్నీ యాడ్ అయ్యేటప్పటికి ఏంటంటే ఒక మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. కానీ అన్నీ కూడా పచ్చిగానే తీసుకుంటాం. అలా తీసుకోవటం వల్ల బ్లోటింగ్ అనేది పోతుంది. ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలామందికి ఏంటంటే కడుపు ఉబ్బరంగా ఉంటుందన్నమాట. ఆ బ్లోటింగ్ అనేది పోతుంది, కాన్స్టిపేషన్ అనేది పోతుంది, స్కిన్ చాలా చక్కగా హెల్దీగా కనిపిస్తుంది అనమాట. ఫ్రెష్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట స్కిన్. హైడ్రేషన్ అనేది చక్కగా ఉంటుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం అంత వాటర్ వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకుని తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేద్దాం. హల్వా యాడ్ చేసేటప్పటికి అరోమా చాలా చాలా బాగుంది. మంచి ఆ పచ్చిమిర్చి అల్లము ఆ ఫ్లేవర్ మాత్రం టక్మని వచ్చింది మూత తెరిచిన వెంటనే. సో ఇలా ఉంటుందండి. ఇది ఇంకా కొంచెము వాటర్ యాడ్ చేసి ఇంకొంచెము మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఉప్పు యాడ్ చేసేస్తున్నాను.
వావ్, ఎగ్జాక్ట్లీ ఇలా ఉండాలన్నమాట. సో కుకుంబర్ టొంబోలి ఇలాంటి చక్కటి గ్రీన్ కలర్లో, పిస్తా గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్లో ఉండాలి. దీన్ని మనము ఒక ఏ బౌల్లో అయితే మనం సర్వ్ చేస్తామో అదే బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఫస్ట్. సో అన్ని పచ్చి ఇంగ్రీడియంట్సే, అన్ని గ్రైండ్ అయిపోయినటువంటిది. ఇంకా దీన్ని మీరు కొంచెం ఎన్హాన్స్ చేయాలంటే ఇందులో కొంచెం క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పెరుగు యాడ్ చేసుకోవచ్చు. పెరుగు యాడ్ చేసుకోవటం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే పెరుగు అనేది ప్రోబయోటిక్, తర్వాత ఇవన్నీ కూడా ఫైబర్ కంటెంట్ కాబట్టి ప్రీబయోటిక్, మన డైజెస్టివ్ సిస్టమ్కి ఇంకా చక్కగా ఉంటుంది. అయితే ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది ఇప్పుడు మనకి చాలా పెద్ద డౌట్ ప్రతిదానికి. ఒకళ్ళు ఇంత తీసుకోవచ్చు, లేకపోతే 2 కప్స్ తీసుకోవచ్చు. లేకపోతే ఏం చేయొచ్చు అంటే ప్రతి ఆహారంతో పాటు ఇంత కప్పు తీసుకుంటే కనుక ఆహారానికి తగినంత ఫైబర్ యాడ్ అయిపోతుందండి. సో అరుగుదల అనేది బాగుంటుంది, దాంతోపాటు వాటర్ కంటెంట్ వస్తుంది, దాంతోపాటు కొన్ని బి వైటమిన్స్ వస్తుంది, ఫైబర్ వస్తుంది, ప్రోబయోటిక్ యాక్టివిటీ ఉంటుంది, షుగర్ లెవెల్స్, తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి, బీపీ ఒక లెవెల్లోకి వస్తుంది. బోల్డ్ అని బెనిఫిట్స్ ఉన్నాయి. చూడటానికి ఎంతో సింపుల్గా ఉంది, సింపుల్గా చేసేసుకున్నాం, కానీ బెనిఫిట్స్ మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది కదా, కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసి ఫస్ట్ కరివేపాకు, తర్వాత ఆవాలు, జీలకర్ర, సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని పైన గార్నిష్ లాగా వేసేసుకోవటమే. కొబ్బరి తర్వాత కుకుంబర్ ఈ రెండు కలిసి మనకి ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ని ఎక్సలెంట్గా ఉండిచ్చేటువంటి ఈ 2 ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అవి మనం జస్ట్ మామూలుగా అనుకుంటాం, కానీ ఇది మనము ఆహారంతో పాటు కొంచెం అంత తీసుకుంటే కనుక డెఫినెట్గా ఆహారం అరుగుదల అనేది బాగుంటుంది. మనం ఏ ఆహారం తీసుకున్నా అరుగుదల బాగుంటుంది. దాంతోపాటు మనకు కొన్ని బి వైటమిన్స్, ఫైబర్ అవన్నీ వస్తాయి కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ లోపల గుడ్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. యాంటీబయాటిక్ తీసుకుంటున్నప్పుడు, లేకుంటే మందులు రెగ్యులర్గా చాలామంది వాడుతూ ఉంటారు. ఒక 40 సంవత్సరాలు దాటిన తర్వాత చాలామంది రకరకాల మందులు వేసుకుంటారు. అంటే షుగర్కి మందులు వేసుకోవచ్చు, బీపీకి మందులు వేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. మందులు వాడుతున్నప్పుడు ఏంటంటే అది ఎలాగైనా కెమికల్ స్ట్రక్చర్ కాబట్టి ఆ కెమికల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఆ బ్యాలెన్స్ని మళ్ళీ తిరిగి పొందాలంటే ఇటువంటి ఆహారం కనుక మనము చేసి రెగ్యులర్గా తీసుకుంటే, ప్రతి మీల్లో కొంచెం అంత తీసుకుంటే, అంటే మనం రోటి పచ్చడి ఎలా చేసుకుంటాం అలాగా ఇది ఆల్మోస్ట్ రోటి పచ్చడి లెక్కే. అంటే కాదంటే ఇక్కడ కొంచెం మనకి ఆ లిక్విడ్ ఫామ్లో ఉంది, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది దీంట్లో. సో ఇది రోటి పచ్చడి లాగానే ఇది కూడా మనం కొంచెం తీసుకుంటే కనుక ఎక్సలెంట్గా మనకు పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి.